सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు షిరిడి సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఎక్కిరల భరద్వాజ మాస్టర్ గారి యొక్క సన్నిహితంలో మనం ఈరోజు శ్రీ సాయినాథ ప్రబోధామృతంలోని అంశాల్లోని ప్రతి ఒక్క వాక్యము మనసుని మనిషిని ఉద్ధరింపజేస్తుంది. అంటే మనిషి ఉద్ధరింపబడమే మానవ జన్మ సార్థకత. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మానవ జన్మక సార్థకత ఏమిటి అంటే అత్యంత ఉన్నతమైన స్థితిని పొందడం. మామూలుగా చెప్పాలంటే మానవుడు మహనీయుడిగా, మహాత్ముడుగా, దైవ సంబుద్ధుడిగా మారడమే ఈ జన్మకి సార్థకత. మరి ఈ జన్మకి సార్థకత అన్నప్పుడు దానికి తగిన మార్గం ఏమిటి? ఆ మార్గం ఉన్నతమైనదిగా, ఉత్తమమైనదిగా, అందరూ అనుసరించే విధంగా ఉండగలగాలి. అటువంటి మార్గాన్ని ఈ కలియుగంలో సాయినాథుడి ద్వారా మనకు అందబడుతుంది. ఆ అందబడిన తత్వాన్ని, ఆ మార్గాన్ని భరద్వాజ మాస్టర్ గారు మనని మైకంలో నుంచి వెలుగులు తీసి నిజమైన స్థితిలోకి నింపడానికి తన జీవితమంతా దారిపోశారు. ఎందుకంటే కలి అంటేనే మాయ. ఈ మాయలో చిక్కుకుంటే మళ్ళా తిరిగి ఈ మాయలో బయటపడాలంటే కొన్ని అనేక జన్మలు మనం జన్మించాల్సి వస్తుంది. అందుకని మాస్టర్ గారు తను జీవిత సత్యాన్ని తెలుసుకుని అన్వేషించాడు. అన్వేషించి 1963 ఫిబ్రవరి 9వ తేదీ అనుభూతి పొందారు. ఆ పొందిన అనుభూతి ద్వారా మనందరినీ జాగ్రత్త పరుస్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. అంటే ఈ ఆధ్యాత్మికతలో జరగరాని ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. అందులోంచి బయటపడాలి. రామాయణంలో మోసాలు జరిగినాయి, భారతంలో మోసాలు జరిగినాయి, భాగవతంలో మోసాలు జరిగినాయి. మరి అవి జరిగిన కూడా మన మనసు ఎందుకు మలినంగా ఉంది? అందుకని సాయినాథుడు అవతరించాడు. కాబట్టి సాయినాథుడు అవతరించిన విధానాన్ని, దాన్ని రంగరించి మనకి ప్రబోధ అమృతం ద్వారా అందిస్తున్నాడు. గత వారం ఆధ్యాత్మికత, స్థితిరైన ఆధ్యాత్మికత ఏమి నేర్పుతుంది, ఏమిటి? ఆధ్యాత్మికత అంటే స్తబ్దత కాదు. ఆధ్యాత్మికత అంటే మన మనస్సుని, మన బుద్ధిని, మన అహంకారాలని జయించి తాను ఆత్మస్వరూపుడునని జ్ఞానాన్ని పొందడమే ఆధ్యాత్మికత. అలా కాకుండా మన మనసుని, బుద్ధిని దాన్ని జయించకుండా, అహంకారాన్ని జయించకుండా నేను ఆధ్యాత్మికవేత్తను అని చెప్పడం, చెప్పించుకోవడం, ఆధ్యాత్మిక అనిపించుకోవడం ఎంతవరకు సబబో అని ఆలోచింపమంటున్నాడు భరద్వాజ మాస్టర్ గారు. వారిని చూసి జాగ్రత్త పడమంటున్నాడు. అందుకే నిజమైన ఆధ్యాత్మిక లక్షణాలు గత వారం వివరించుకున్నాం. అంటే నిజమైన ఆధ్యాత్మికత మనలో ఆలోచింపు చేస్తుంది. ఆ విధానాన్ని బాబా జీవిత విధానం ద్వారా, బాబా వాచ ఏం చెప్పలే, మాటలు ఏం చెప్పలే, ఆచరణతో చూపి హెచ్చరికలు చేశాడు. అది సూక్ష్మంగా ఉంటుంది. ఎవరికైతే తెలుసుకోవాలి జిజ్ఞాస ఉంటుందో వారికి మాత్రమే అర్థమయ్యే రీతిలో ఉంటుంది. జిజ్ఞాస లేని వారికి కోరికలతోనే వాడు సరిపెట్టుకుంటాడు. ఇప్పుడు జరిగేది వాస్తవ కోరికలు తీర్చుకోవడానికి భగవంతుని ఆశ్రయిస్తున్నాం, భగవంతుడు బాబాని ఆశ్రయిస్తున్నాం. అది నెరవేర్తని మేము బాబా సేవకులని చెప్పుకుంటున్నాం. వారానికి ఒక అరగంట సేపు ఆ పూజ, అర్చన, పారాయణం, సత్సంగము
చేయగానే బాబాని బానిసలాగా చూస్తున్నాం, ఇంకా మాట్లాడితే శాసిస్తున్నాం. అప్పుడు మనం నిజంగా బాబా శిష్యులం అనుకోవాలన్నా, బాబా భక్తులం అనుకోవాలన్నా? అందుకే శిష్యుడు భక్తుడు ఎలా ఉండాలో సాయినాథుడు ఆచరణతో నిరూపించాడు. అందుకు ఈ కాలంలో మనకి సాయినాథుడి యొక్క తత్వం ఎందుకు అవసరం అంటే ఇందుకు అవసరం. అందుకు సిసలైన ఆధ్యాత్మిక గురించి ఎంచుకున్నాం. ఇప్పుడు నకిలీ ఆధ్యాత్మికవేత్తలు ఉంటారు, జాగ్రత్త. ఆ నకిలీ ఆధ్యాత్మిక ఎలా ఉంటారు? 2 రకాలుగా ఉంటారు. ఒకడేమో తను చేసే తప్పుని తెలుసు, అధర్మమని తెలుసు, కానీ డబ్బు మీద ప్రీతితో, పలుకుబడి కోసము, కీర్తి కోసము జనుల్ని వంచన చేస్తూ ఉంటారు. అతడు చేసేది తన ఆత్మ ఘోషిస్తుంది, నువ్వు తప్పు చేస్తున్నావు అన్నప్పటికీ కూడా నువ్వు చెప్పేది పక్కన పెట్టు, నాకు ఇప్పుడు డబ్బు కావాలి, కీర్తి కావాలి, పలుకుబడి కావాలి, ఒక గుర్తింపు కావాలి అని వారు వంచన చేస్తూ తను వంచబడుతున్నాడన్న సంగతి వాళ్ళు మర్చిపోతారు. అది చూడండి, ఇప్పుడు మామూలుగా లౌకికంగా వంచన ఉన్నాయి ఈ సమాజంలో, లౌకికంగా వంచన ఉన్నాయి. ఎందుకంటే బ్యాంకులో డబ్బులు దొంగిలించడం, ఏదో వాటి ద్వారా సైబర్ నేరాసాలని, సరే అది వ్యాపారం. సరే ఇప్పుడు పరిస్థితి అంటే బంగారం వెర్రి. గత ఒక వారంగా బంగారం వేలం వెర్రిగా అయిపోతుంది. యూట్యూబ్ ఆన్ చేస్తానే ఈ బంగారం 10 గ్రాములు 60,000 అంటే టక్కన ఓపెన్ చేస్తున్నాం. అక్కడ లోపలేమో బంగారం 70,000 చెప్తాడు మళ్ళీ వాళ్ళు లౌకికమైన మంచకులు. సరే అది వాడి వ్యాపారం అనుకుందాం. అంటే ఇప్పుడు బంగారం ప్రతి ఒక్కటి యూట్యూబ్ ఓపెన్ చేసే చాలు, బంగారం 20,000 ఒకడంటే, బంగారం 10,000 ఒకడంటే, బంగారం 10,000 రూపాయలు తగ్గిపోయింది ఒకడంటే, కొంటే ఈ రోజే కొనండి బంగారం ఒకడంటే, అది లౌకిక వంచన చేస్తున్నారు. అది మళ్ళీ వ్యాపారం అనుకుందాం. కానీ ఆధ్యాత్మిక వంచకులు ఉన్నారే, వాళ్ళు వేరు. లౌకిక వంచకులు వాళ్ళ వల్ల వాడు పడుతున్నాడు. మరి భగవంతుని పేరు మీద వంచకులు చేస్తున్నారు. ఈ మంత్రం అర్ధరాత్రి చదవండి, మీకు దేవుడు కనబడతాడు అని ఒకడంటే, మీకు జీవిత సకల సంపదలు కావాలా, ఈ వీడియో చూడండి అని ఒకడంటే, 5 రూపాయలకి యంత్రం కొనండి, 15 రోజులుగా మీకు అన్ని సమస్యలు తీరిపోతున్నాయి ఒకడంటే, ఫలాని పూజ చేయండి, నెలలోగా మీకు వివాహం అవుతుంది ఒకడంటే, వివాహం కాని వారికి సంతానం కలుగుతుంది, సంతానం కాడికి ఉద్యోగం అని, భార్యాభర్తలు విభేదాలు ఉంటే అది కలిసిపోతుందని. మరి ఏమిటి? అటువంటి వారిని పడుతూనే ఉన్నాం. వాళ్ళని అడిగామనుకోండి, మేము చెప్పామండి వాళ్ళ ఎందుకు రావాలంటాడు వాడు. ఎందుకు ఏమైనా వంచన చేస్తావు, ఇది మోసం కదరా అంటే వాడేమంటాడు, మేము చెప్పామండి వాడికి తెలియలేదు అంటాడు వాడు. అందుకని ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారు మనకు సాయిని ఇక్కడ పెట్టి సాయి తత్వాన్ని తెలియజేస్తూ జాగ్రత్త పడండి. అందుకే అంటారు, ఈ ప్రపంచంలో అన్ని సమస్యలకు పరిష్కార మార్గం సాయినాథుని యొక్క అవతరణ అని స్పష్టంగా మాస్టర్ గారు మనకు వివరించి ఉన్నాడండి. ఈ విషయమే మనకి బాబా చరిత్రలో జవహర్లాల్ సంఘటన వస్తుంది. జవహర్లాల్ చూడండి, ఒక ఊరికి వెళ్తాడు, అక్కడ ఏదో మసీద్ ఈద్ కట్టాలనుకుంటే ఈద్ మసీదులో కట్టాలనుకుంటాడు. అంటే ఆ ఊర్లో తగులు పెట్టాలని, తద్వారా ఇది ఒక వర్గానికి తన నాయకుడు అవ్వాలని వాళ్ళు తరిమేస్తారు. షిరిడీకి వస్తాడు. వచ్చిన తర్వాత బాబా నా శిష్యుడు అంటాడు.
శిష్యుడు అన్నాడు కదా, ఆలోచించద్దా వీడి శిష్యుడు ఈయన గురువు ఎలా అయ్యాడు, ఏమి సాధన చేశాడు, ఎటువంటి స్థితి పొందాడు అని ఆలోచిస్తారు. షిరిడీ ప్రజలు ఆలోచించారు. మనమే ఆలోచన లేకుండా పరిగెడుతున్నాం. ఇప్పుడు కూడా చూడండి, అపర సాయిబాబా భక్తులని ఒకరంటే, అపర సాయి మాస్టర్ గారి శిష్యులని ఒకరంటే, నేను మాస్టర్ గారి కన్నా మించినోడిని ఇంకొకరు ఒక ప్రాంతంలో ఉంటే, ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ మాస్టర్ గారి దగ్గర ఉన్నారు, ఇతను ఏం సాధన చేస్తుంటాడు అనే విషయం ఆలోచించరు. ఏదో కొన్ని సిద్ధులు వస్తుంది సహజం, ఆ రెండింటి 2000గా చెప్పుకుంటుంటారు. ఇక్కడ మనం ఆలోచించాలి, వాడు కోరే లౌకికమైన కోరికలు కోరుతున్నాడా, పారమార్థం కోరికలు కోరుతున్నాడా? ఇక్కడ పట్టుకోవాలన్న పాయింట్. నేను ఆధ్యాత్మికవేత్తని అనుకున్నప్పుడు ఆధ్యాత్మికత అంటే ఎటువంటి లక్షణాలు ఉంటుంది, ఆ లక్షణాలు భగవద్గీత చెప్పబడి ఉంది. భగవద్గీత మనం చదవము, ఆ పుస్తకం మనకు భయము, అందుకని వాళ్ళు చెప్పేది వాస్తవం అనుకుంటాం. మనం చూస్తూనే ఉంటాం, ఒకడు పోస్ట్ మ్యాన్గా పనిచేస్తూ ఉంటాడు, అక్కడ కాస్త వాళ్ళంతా ఎగ్గొట్టుంటాడు, వాడి ఉద్యోగం పెరిగి పారేస్తాడు, ఆపని ఇంకో ప్రాంతం చేస్తాడు, స్వామి అయిపోతాడు. ఆ స్వామి అయిపోయిన తర్వాత ఆ వేష భాష ఆ మాట తీరు చూసేటప్పటికి అప్పుడు భగవత్ స్వరూపంగా మనం భావించుకుంటున్నాం. లోపం ఎక్కడుంది? మనలోనే లోపం ఉంది. అందుకే సాయి తత్వం మనం ఆలోచింపజేస్తుంది, మనసుని వికసింపజేస్తుంది. అందుకే అంటానండి, మొట్టమొదట పరుగులతో ప్రయాణం మన జీవితం, ఆ తర్వాత రెండవ ప్రశాంతంగా కూర్చో, ఆలోచించు, మన అంతరంగంలో అన్వేషించు. ఇది మనం స్వతంత్ర ప్రయాణం కావాలి, మనం బానిసలుగా బతకూడదు. ఎవడో చెప్పేది విని మనం బానిసలు కాకూడదు, మనకు మనం ఆలోచించాలి. కాబట్టి వాడు ఎప్పుడు ఆలోచింప చేయనీయడు. వాడు లౌకికమైన కోరికలు కోరుతుంటాడు వాడు, అంటేనే వాడు అప్పటికే పతితుడు. వాడు ఇంకా మాట్లాడితే పామన జనం కంటే కూడా వాడికి చిత్తశుద్ధి అసలు సాధించలేదు. వాడు అదనంగా ఏం సాధించాడు? నేను నా బోటిగాడు అనుకోండి, నాకు లౌకిక కోరికలతోనే ఉంది, నేను ఆచార్యమైతే అనుకుంటున్నాడు వాడు, మరి వాడికి కోరికలు ఉంది. మరి నాకంటే స్పెషల్గా వాడు ఏం చేస్తున్నాడు? వాడికి ఏం కోరికలు ఉంది అనొచ్చు. లోకవాసన, శాస్త్రవాసన బాగా పట్టుకోండి, ఇక్కడ దేహవాసన, ఈ మూడు మనకుంటుంది, నా బోటిగాడికి ఉంటుంది. మరి నేను ఆధ్యాత్మికతను చెప్పుకున్న వాడికి ఈ మూడు ఉందంటే వాడు మనకన్నా ఎక్కువ స్పెషల్గా ఏం స్థితి వాడు అనుభవించి ఉన్నాడు? ఇది మనం పాయింట్ పట్టుకోవాలండి. ఇది మనం బాగా ఖచ్చితంగా గుర్తుపట్టాలి. ముందు దేహవాసన, దేహం అంటే వాడికి ఎంత అభిమానం. నిరాడంబరత్వం ఉండదు. నిరాడంబరత్వం అంటే గోసి పెట్టుకుని పొమ్మని కాదండి. నిరాడంబరం అంటే గోసి పెట్టుకుని ఉండాలనా అని ఉద్దేశం కాదు. అంటే చిరిగిన గుడ్డలు వేసుకోవాలన్నా, మార్చిపోయిన గుడ్డలు వేసుకోవాలన్నా, అప్పుడే నువ్వు ఆధ్యాత్మికవేత్త అని ప్రశ్నించారండి. చిరిగిపోయింది మడతపోయింది వేసుకోమని చెప్పలేదు. నీ యొక్క దేహం బట్ట నిరాడంబరత కలిగి ఉండు. కాబట్టి వాళ్ళు పచ్చి లౌకికుల్లాగా పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రజలను మోసగిస్తున్నారు, వంచిస్తున్నారు. కానీ వారికి ఉండే కర్మదండన చాలా తీవ్రమైంది, చాలా తీవ్రము. ఎందుకంటే తెలియక తప్పు చేస్తే ఒక శిక్ష, తెలిసి తప్పు చేస్తే 2 శిక్షలు. అందుకే ఇక్కడ కర్మదండ చాలా తీవ్రమైంది అన్నాడండి ఇక్కడ. అందుకే మనకి భగవద్గీత ఒక మాట చెప్తాడండి, ఆత్మజ్ఞానం లేక నీ జ్ఞానవలి నటించేవాడు, బోధనకు ఉపక్రమించేవాడు ఆత్మ నాశన కర్మని చెప్పాయి. అందుకని భగవద్గీత చదవాలి. మనం భగవద్గీత చదవలేదు అనుకోండి, సాయి నమ్మకం చదివి చచ్చిపోతుంది. అందులో కపటంగా ఉన్న విషయంలో బాబా ఎంతమందిని బయటపెట్టాడు?
అందుకని బాబా చరిత్ర ఈ కాలానికి మనకు ముఖ్యమండి. అంటే పరిపాకం లేకనే తాను భక్తుడని గురువునని అని అనిపించుకోవడం ఎంతవరకు సబబు? అందుకే ఈ కాల వైపరీత్యాల నుంచి అట్టి స్థితిని పొందినట్లు భక్తుల ముందు నటిస్తున్నారు. తను నాశనం చేసుకుంటున్నాడు, వాళ్ళని నాశనం చేస్తున్నాడు. అట్టి దుష్కర్మ ఫలితాల నుంచి మనం బయటపడేయడానికి మాస్టర్ గారు ఈ సాయినాథ ప్రబోధామృతాన్ని అందించాడు. లేదంటే బాబా వరే తలగుడ్డ కట్టుకో కఫ్ని కట్టుకోవడము, సరే బాబా కఫ్ని కట్టుకో తక్కువ అనుకోండి. ఇప్పుడు ట్రెండ్ మాస్టర్ గారు ఇలా వారి యొక్క కృత్రిమైన మాట చదివితే భక్తులను బెదరగొట్టి భ్రమింపజేసి ధనానికి కొట్టాలని చూస్తున్నారండి. ఈ విషయం రామాయణంలో కూడా ఉందండి. శ్రీరాముడు అందరినీ లంక రావణ సంహారం అయిన తర్వాత అయోధ్యకు పోతుంటే ఒక గజ్జి కుక్క లక్ష్మణుడి దగ్గరకు వచ్చి తను కూడా తీసుకోమని అడుగుతుంది. లక్ష్మణుడు అని తరిమేస్తాడు, కానీ రాముడు దాన్ని ఎక్కించుకుంటాడు. నీకెందుకు ఇలా హీనజన్మ కలిగింది అంటే అక్కడ నిజం చెప్తాడు. ఎందుకంటే భగవంతుడి ముందు అబద్ధం చెప్పలేము. భగవంతుడిగా అడిగితే అబద్ధం ఎవడు చెప్పలేడు. అందుకే భగవంతుడి ముందు వెళ్ళాలంటే భయం. భగవంతుడు అంటే జ్ఞానం, అగ్ని. వెంటనే చెప్పాడు, నేను ఆత్మజ్ఞానం లేకనే జ్ఞానంలో నటించా. నేను సమర్థించడం కోసంగా ఏదో మసి మారేడేకలాగా తారుమారు చేశా. శిష్యులకు బోధించిన కారణంగా నాకు ఈ హీన జన్మ వచ్చింది. నా మాట విన్నవాళ్ళంతా ఏం చేశారు? వాళ్ళు అసత్యాన్ని విన్నారు, వాళ్ళు పురుగులయ్యారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అథవా నీ వల్ల నేను పురుగులైనవరా అని చెప్పేసి నన్ను ఇప్పుడు పీక్కు తింటున్నారు, నా రక్తం పిలుస్తున్నారు అని కుక్క చెప్పింది. ఆ కుక్క ఒకవేళ రాముడు జాలితో దాన్ని ఎక్కించుకున్నాడే కానీ దానికి పాప విముక్తి చేయగలిగాడా? చేయలేదు. ఎలా చేస్తాడు ఇలా కపట నాటకంతో ఉంటే? ఈ కపట నాటకం గురించి బాబా ఎంత అజ్ఞాలు ఎంతమంది హెచ్చరించాడు చూడండి. నేను అందరినీ సమానంగా చూస్తా, కొందరు దొంగలు అవుతారు, వారిని చేయగలిగింది ఏమీ లేదు. ఒకటి 2 సార్లు హెచ్చరిస్తా, లేదా వాడి కర్మకు నేను విడిచిపెడతా. చావబోయే వాడు కూడా ఏదో చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అటువంటి వాడిని నాకు దిగ్భించగలుగుతుంది. అది మనకి హెచ్చరిక కదండి. ఈ వాక్యాన్ని మనం ఎన్నిసార్లు చదువుకుంటాం, ఎన్నిసార్లు పారాయణ చేస్తుంటాం. ఇప్పుడు అపర సాయిబాబా భక్తులు అనుకునే వాళ్ళు, సాయిబాబా భాషల శిష్యులు అనుకునే వాళ్ళు ఈ వాక్యాన్ని కంఠస్థం పెట్టేసుకుంటారు. మరి కంఠస్థం పెట్టి బాబాకి విరుద్ధంగా, బాబా సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఎలా నడుచుకుంటారన్నారు? మనం అది గుర్తించి, అందుకే మాస్టర్ గారు ఎందుకు నిత్య పారాయణ ఎందుకు చెప్పాడంటే, ఒకసారి పారాయణ చేసి మనం మర్చిపోతాం. నిత్యము 2 పేరు చదువుకుంటున్నప్పుడు మనకి మంచి హెచ్చరిక లాగా ఉంటుంది అన్నమాట, ఛార్జింగ్ లాగా. ఆ ఛార్జింగ్ అంత కరెంట్ పోతేనే ఆ ఛార్జింగ్ ఎలా వెలుగుతుందో, మన అజ్ఞానంలో పడబోయినప్పుడు అది మనకు గుర్తొస్తుంది, హెచ్చరిక చేస్తుంది. అందుకే వారికి ఉండే కర్మ చాలా తీవ్రమైనది అని హెచ్చరించాడండి ఇక్కడ మాస్టర్ గారు. అందుకే ఇంకో రెండవ తెగవారు, ఒక తెగవారు చెప్పుకున్నాం. ఒక తెగవారు ఎవరి? తను వంచన తెలిసి డబ్బు కోసంగా, కీర్తి కోసంగా, పలుకుబడి కోసంగా ఇతరులను వంచింపజేస్తాడు. తనకేదో కొన్ని శుద్ధులు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అనుకోండి 2 మాటలు చెప్పాను అనుకోండి, జరుగుతుంది. ఆ 2 వేలుగా నేను ప్రకారం చేసుకోండి, చేయమని చెప్తా. నాకు సిద్ధులు నిజంగా వస్తే ప్రతి ఒక్కటి నిజం కావాలి. ఒకటి నిజం కావడం, ఇంకోటి నిజం కాకపోవడం ఏంటి? అసలు సిద్ధులే ప్రదర్శించడం కూడా. ఎందుకంటే మౌనంగానే బోధిస్తాడు. అందుకని అంటానండి,
భరద్వాజ మాస్టర్ గారి గురించి నేను ప్రచారం చేస్తాను, బాబా గురించి నేను ప్రచారం చేస్తాను అని అంటాం. వాళ్ళ గురించి నువ్వు ప్రచారం చేయడం ఏమిటి? అంత దేవించున్నారు వాళ్ళు. ఏమన్నా నా ప్రచారం కోసం అలా అరుణ్ ప్రచారం చేయరా, నాకు పేరు వస్తుంది, పేరు కావాలి అని వాళ్ళ బాబా దేవరిస్తున్నాడా, మాస్టర్ గారు దేవరిస్తున్నారా, లేదా రాముడు దేవరిస్తున్నాడా? దేవరించేవాడు దేవుడు ఎలా అవుతాడు? వాడు తమో గుణం కలిగిన వాడు అవుతాడు. మరి మనం ఏం చేయాలంటే గురువుని అనుకరించడం కాదండి, ఆచరించుట. అంతకుమించి ప్రచారం ఏముంటుందండి? అంతకుమించి ప్రచారం ఉండదు. వాడిని చూసి నేర్చుకోరా, వాడురా బాబాను అనుసరిస్తున్నాడు, వాడే బాబాను ప్రచారం చేయడు, కానీ వాడి యొక్క జీవన శైలి, జీవన విధానము, మాట తీరు ప్రతి ఒక్కటి అదే ప్రచారం అవుతుంది. అది చెప్పడం మాస్టర్ గారి యొక్క ఉద్దేశం. వీళ్ళు మొదటి తెగవారు. రెండో తెగవారు ఉన్నారు. రెండో తెగవారు తమకేదో గొప్ప స్థితి కలిగిందని తమ భ్రమించి వాడి మోసం చేసుకుంటుంటాడు. ఎట్లంటే సాధన చేస్తూ ఉంటాడు, ఏదో ఒక అద్భుతమైన శక్తి వచ్చింది అనుకోండి, 10 మంది చేరారనుకోండి, ఇంతమంది 10 మంది చేరారంటే, 100 మంది చేరారంటే నాలో ఏదో శక్తి లేకపోతే వీళ్ళు ఎలా వస్తారు అని భ్రమపడుతుంటాడు. తను భ్రమపడుతున్నానని, తను మోసపోతున్నానని గుర్తించడు. ఒకవేళ ఎవడైనా గుర్తించి చెబితే అంగీకరించడు. పోవయ్యా, నా మీద ఏసుతను చెప్తున్నావా? అందుకంటాడు అంగీకరించడం, గుర్తించడం చాలా కష్టమన్నాడు భరద్వాజ మాస్టర్ గారు. అటువంటి వాళ్ళు అప్పుడు మన ఇక్కడ ఏం పట్టుకోవాలి? బాబాలాగా లేకపోతే అనేక మంది మహాత్ములు తమ ఆచరణతో తెలిపిన సత్యాన్ని మనం గుర్తించాలి. అంటే తమకు పెద్ద స్థితి కలిగిందని, ఏ మహాత్ముడు నాకు స్థితి కలిగిందని చెప్పాడు? అందుకే గురువు అని చెప్పుకునేవాడు ఆ పదానికి అనర్హుడు అని చెప్పాడు రమణ మహర్షి. ఇది మనం బాగా పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నకిలీ ఆధ్యాత్మికంగా మనం పడకూడదు, జాగ్రత్త. ఎందుకు మహర్షి గారు ఇంత శ్రమపడి బోధామృతాన్ని మనకు అందించాడండి, ఈ ప్రబోధామృతాన్ని? లేదా బాబా చర్చ రాశాడు, ఆడికి సరిపెట్టుకోవచ్చు కదా. అందుకే పరిపూర్ణమైన వ్యక్తి ఎవడైనా సరే ఇది రాముడిలాగో కృష్ణుడిలాగో వేషంలో కాదు, భాషల్లో కానీ వ్యవహారంలో కానీ అనుకరించడం ఉండదు. మరి బాబా ఏమైనా అనుకరించాడా? పోనీ కృష్ణుడు ఏమైనా అనుకరించాడా? నేను గొప్ప సాక్షాత్ భగవస్వరూపం చెప్పాడా? ఇది మనం ఆలోచించాలి. రమణ మహర్షి అని చెప్పాడా? నేను పెద్ద జ్ఞానం చెప్పాడా? మామూలు ఒక వ్యక్తిలాగా లౌకికమైన పనులు చేసుకుంటూ వచ్చాడు రమణ మహర్షి. మరి రామకృష్ణ పరమహంస, ఇప్పుడు మనం ఆరాధించే సాయినాథుడు వాళ్ళ గురువుకి మలమూత్ర విసర్జన చేస్తే సరి చేశాడని చెప్పాడు, ఆహారం ఆయనే పెట్టాడని చెప్పాడు. మరి బాబా ఏమన్నా ఆ విధంగా చేశాడా? నా మలమూత్రాలు మీరే తీయండి, నాకు ఆహారం నోట్లో పెట్టండి. వాళ్ళ గురువు గారు బాబాలో వేలాడదీశాడు. బాబా ఏమైనా అటువంటి సాధన పెట్టాడా? నా గురువు గారు ఏమైనా కప్పి కట్టుకున్నాడండి అని బాబా చెప్పాడా? నా గురువు గారు అన్ని దుని వెలిగించాడని కాబట్టి నేను వెలిగిస్తాను చెప్పాడా? లేదు. అలాగే బాబా ఉపాసని బాబా ఈ పద్ధతులు అనుసరించాడా? ఏది దుని పెట్టడం, వచ్చిన తిట్టడం? లేదు. మరి బాబాను అంతగా చేసిన మహాసాపతి ప్రత్యక్ష భక్తులు డివి నరసింహస్వామి, రాధాకృష్ణ స్వామి, వారు ఇటువంటి వెర్రి వేషాలు వేశారా? లేదు. అందుకేంటి సద్గంధ పఠనము అని మాస్టర్ గారు ఎందుకు కొట్టుకుంటున్నాడంటే ఇందుకే.
అలా కాకుండా వేలం వెరిలాగా అలాగా మనం దాసోహం అవడం, అది ఎంత పతనానికి దారి తీస్తుందో అది గుర్తించాలండి ఇక్కడ. నేను రమణ మహర్షి భక్తులు రమణ మహర్షి గోచిపెట్టుకుని నేను రమణ మహర్షి అయిపోతాను. కాబట్టి అటువంటి వెర్రి వేషాలు వేసేవాడిని మనం జాగ్రత్త గమనించాలి. పెద్ద గమనించబడలేదండి అసలు. వాడి దగ్గరికి వెళితేనే వాడి యొక్క చూపే చెబుతుంది, వాడి యొక్క ముఖమే చెబుతుంది, వాడి యొక్క మాటే చెబుతుంది వాడు లౌకికంలోనే ఉన్నాడా పారమార్థికంలో ఉన్నాడా. ఒకటి గుర్తుపెట్టుకోండి, అటువంటి వాడు మనకి వెళ్ళినప్పుడు వాడి యొక్క మాట ఎలా ఉంటుంది, రే అక్కడికి వెళ్ళబాకండి, రే వాడితో మాట్లాడబాకండి అని అంటాడండి. బాగా గమనించండి ఇక్కడ. ఇప్పుడు మీరు ఒక సాంప్రదాయం నుంచి వచ్చారనుకోండి, వస్తానే ఒక గురువు దగ్గర మీరు వచ్చారనుకోండి, నా దగ్గరికి వచ్చారనుకోండి, నేనేమంటాను, ఆ గురువుని చులకనంగా చెప్పడము లేకపోతే నేను ఎక్కువని చెప్పుకోవడము జరుగుతుంది. లేదా వచ్చిన వాడు ఏం చేస్తానంటే, స్వామి నేను వచ్చానని మా మా గురువుగా తిరిగి బాకంటాడు ఇంకొకడు, భయం ఇంకొకడు. బాహాటంగా ఉండరు, నిజమైన ఆచార్యతలు బాహాటంగా ఉండరు. ఒకరి సాంప్రదాయం ఒకరు ఖండిస్తారు. అక్కడ మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు నేను అనుకోండి నా సాంప్రదాయం కరెక్ట్ అంటే ఇంకో సాంప్రదాయం ఖండిస్తా. ఇప్పుడు సమదృష్టి నాలో ఎలా ఉందని మీరు 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 ఆలోచించరు. ఆలోచింప చేయలేను కూడా నేను నా బొట్టిగాడు ఆలోచింప చేయను. ఇంకా మాట్లాడితే ఆ మాట ధిక్కరిస్తే నువ్వు నరకం అనిపిస్తాను చెప్పేస్తా, భయపెట్టేస్తాను. ఆ దెబ్బతో కుక్కిరి పేరులాగా ఉంటారు. మన పెద్దలు చెప్పారండి, మహర్షులు చెప్పారు, శ్రవణము మననము నిధిధ్యాస. ముందు వినడం నేర్చుకోండి. వినడం నేర్చుకోండి అర్థం ఏంటి, లేదు ఒకటి వినడం కాదు, ప్రతి ఒక్కటి వినడం నేర్చుకోండి. దాన్ని తొంగలు తొక్కేస్తున్నారు కూడా జనాలు, దాన్ని బయట రానిది. పారాయణ ఏంటంటే ఎప్పుడు పారాయణ పారాయణ పారాయణ. ఆయన డబ్బుల కోసం పుస్తకాలు అమ్ముకోవడం కోసం అలా పారాయణ చెప్పాడండి అన్నారు మాస్టర్ గారిని. నిజంగా ఆయన డబ్బుల కోసం పారాయణ చేయమని చెప్పినప్పుడే ఆయన లెక్చరర్గా పెట్టినాడు, గైడ్ రాసుకున్నాడు, కొన్ని వేల రూపాయలు అప్పట్లో వచ్చిండేది. లేదా ఒక రెసిడెన్షియల్ స్కూల్ కానీ వెళ్ళుంటే ఈ కాలేజీ కన్నా అక్కడ ఎక్కువ జీతం వచ్చిండేది. ఇది మనం గమనించాలంటే ఇక్కడ మాస్టర్ గారు పారాయణ చెప్పడం ఉద్దేశం ఆయన పుస్తకాలు అమ్ముకోవడం కోసం కాదు, మన ఆలోచన రేకెత్తించడం కోసం. ఎందుకు బాబా పుస్తకం చెప్పాడండి అంటే అన్ని మత గ్రంథాల సారాంశము కూడా అందులో ఇమడబడి ఉంది, అందులో లేనిదంటూ ఏమీ లేదు. అందుకని ఈ కలియుగానికి మనకి సాయిలామత గ్రంథం అత్యంత ప్రామాణికమైనది అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం, తెలపడం మనకు ఉద్దేశం. అందుకు సాయి చరిత్ర గ్రంథం మన ఇంట్లో ఉంటే అన్ని గ్రంథాలు మన ఇంట్లో ఉన్నట్టు, అది లేకుండా ఎన్ని గ్రంథాలు ఉన్నా మనక ఏమి లేనట్టే. ఇది పాలిటిక్స్ అని చెప్తాడు కదండి, బాబా చదివిన తర్వాతనే నాకు బైబిల్ అర్థమైందని చెప్పాడండి. దాన్ని బట్టి ఆలోచించండి. అందుకే ఇక్కడ నిజమైన భక్తుల్లో ఎటువంటి లక్షణం ఉంటుందో బాబా మాస్టర్ చెప్తున్నాడు ఇక్కడ వాళ్ళు పరిశీలించుకోవాలి. ఇప్పుడు నేను భక్తుడు అని చెప్పుకున్నాను అనుకోండి, నాలో ఈ లక్షణం ఉందా అని పరిశీలించాలి. ఎవరైనా సరే పరిశీలిస్తే భయం ఏమో ఎందుకు వచ్చిన గొడవ, ఏదో నమస్కారం పెడతాం, అందరూ పెడతాం, నేను నమస్కారం పెడతాం. అలా పెట్టాలని ఉద్దేశంతోనే మాస్టర్ గారు హెచ్చరిక చేస్తున్నాడండి. ఇక్కడ బాబాజీ హెచ్చరికే నిజమైన పకిలు చాలా అరుదు అని బాబా చెప్పాడు. దాన్ని పట్టుకున్నాడు బా మాస్టర్ గారు. మరి నిజమైన పకిలు ఎలా ఉంటారు, అందుకే ఇక్కడ మనం నిజమైన పకిల సంగతి పక్కన పెడదాం, నిజమైన మూక్ష సంగతి పక్కన పెడదాం, దేవుని జ్ఞాన పక్కన పెడదాం. నేను భక్తులు అనుకుంటున్నాను కదండి. మరి నిజమైన భక్తుల్లో కనిపించేది ఏమిటి? మొట్టమొదటి ధర్మాచరణ. బాగా పాయింట్ పట్టుకోమండి. నేను బాగా భక్తుడిని అని ఎవరికి అనుకుంటే నాలో ధర్మాచరణ ఉందా. 2, కఠినమైన నిరాడంబర జీవితం ఉందా. అంటే ఏమిటి? ఆడంబరాలకు పోకుండా ఉండాలి. అవసరాలకు పోవాలండి. అవసరం వేరే, ఆడంబరం వేరే. పాయింట్ పట్టుకోవాలి ఇక్కడ బాగా జాగ్రత్తగా అండి. అవసరం వేరే, ఆడంబరం వేరే.
అవసరానికి మించింది కోరడం ఆడంబరం. అది ఎవడో పరిస్థితి అర్థమవుతుందండి. అలా లేకుండా ఆడంబరంగా ఉంటూ కూడా, అంటే ఈ కాలం మారిందండి. ఆ సూటు మన ఆడిపోయిన తర్వాత ఒక ప్రత్యేకత కనబడాలి కదండి. అనుకున్నప్పుడు కనబడు, ఎవరు నష్టం లేదు. కానీ నేను సాధకుడులను, నేను భక్తుడులను, బాబా అపర శిష్యులను, మాసక శిష్యులను అని మాత్రం అనుకోవద్దు, అనిపించుకోవద్దు. అనుకోవద్దు ఏది, నేను శిష్యుడని. మన శిష్యుడు అనిపించుకోవద్దు, ఆ విధంగా నటించవద్దు. మూడు వైరాగ్యం. ఏది విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెడుతున్నావా? ఏదో పెద్ద పడలేదండి, అనవసరంగా మాట్లాడి విడిచిపెడుతున్నావా? విడిచిపెట్టి అది వైరాగ్యం అండి. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నావా? ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో నేర్చుకున్నావా? ఏది మాట్లాడకూడదు నేర్చుకుంటే అది వైరాగ్యం. ఏది చూడకూడదో చూడకుండా ఉంటే అది వైరాగ్యం. ఏది వినకూడదో అది వినకుండా ఉంటే అది వైరాగ్యం. అందుకే బాబా అంటాడు కదండి, ఒకటి గురించి చెప్తూ ఉంటే అది నిజమో అవునో కాదు, నీకేం ఉపయోగం? అది వైరాగ్యం అంటే మన ఉద్దేశం అంటే అన్ని విడిచిపెట్టేవాళ్ళం, గోచి విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. నేను భక్తుడిని అర్హత చెప్తున్నాడండి ఇక్కడ. ఇంకా ముఖ్యమైన నిరహంకారము, అహంకారం లేకుండా ఉండడము. నేను భక్తుడు అంటే నాకు అహంకారమే అంటే మీరు కాదని అర్థం. నేను భక్తుడిని అంటే అంటున్నాను, నేను మాస్టర్ గారి యొక్క శిష్యుని అంటున్నాను అంటేనేంటే మీకంటే నేను అదుకుడిని. నా ఓడుగా చెప్పాడు నాకు గర్వమే లేదని. సరే, ఆ మాట ఏంటే నాకు గర్వమే లేదంటే, గర్వమే లేదని గర్వం నీకుంది. చూడండి దాంట్లో ఎంత తిరకాసు ఉంటుందో. అందుకే అండి గురుజీతుల్లో భగవద్గీతలో 27 లక్షణాలు చెప్తాడు కదండి, దైవీ సంపద గుణాలు. మొట్టమొదటి సత్యలో చెప్తాడు, చివరిదేమో నిరహంకారం చెప్తాడు. ఇంకోటి సర్వ సమభావం ఉందా? ఈ లక్షణాలు కలిగిన వాడు భక్తుడండి. ఒకటి ధర్మాచరణ, కఠిన నిరాడంబర జీవితము, 3 వైరాగ్యము, 4 నిరహంకారము, 5 సర్వ సమభావము. మనం చూస్తూనే ఉన్నామండి సమ్మేళనంలో, మాస్టర్ గారి ఆరాధనలో, జయంతిలో మనం చూస్తున్నామనంటే మనకి జాగ్రత్త పరచడానికి కోసంగా వాళ్ళని రప్పిస్తున్నాడు మాస్టర్ గారు మన దగ్గరికి. మనం జాగ్రత్త పడడం కోసం, మన మీద అధికులమని కాదండి, మనం జాగ్రత్త పడడం కోసం అటువంటి వాళ్ళని సమీకరిస్తున్నాడు మాస్టర్ గారు. ఒరే వాళ్ళు ఇట్టున్నారా నాయన, మీరు జారిపోతారేమో అని. అందుకే మాస్టర్ గారు సాయి జనద గ్రంథంలో ఒక మాట రాస్తాడు కదండి, ఏమారిన భక్తులు వారి సన్నిధిలో కూడా, ఎవరి సన్నిధిలో? బాబా సన్నిధిలో కూడా ఎటువంటి ప్రలోభాలకి లోనై పతనమయ్యారు, వాటిని గుర్తించి వాటికి దూరముగా ఉందుముగాక అని రాస్తాడు కదండి. మరి ఏమారిన భక్తులు చెప్పుకోవాలంటే కపర్ధ్యం చెప్పుకోవాలి ముందు మనం. అందుకే మాస్టర్ గారు కపర్ధ్యాధ్యాయం పెట్టాడు సాయి సన్నిధిలో. వాళ్ళ కొడుకు రక్షిస్తే కూడా రక్షించడం కూడా రాసుకోలేకపోయాడు డైరీలో. కాకతీశం చూస్తూ కూడా అబ్బా ఇంత స్థితి పొందింది కదా బాబా సన్నిధిలో అనుకున్నాడే కానీ తను మారలేదు. ఈ ఒక్కటి చెప్పుకున్నా చాలండి. రెండో దాసగను. ఇప్పుడు దాసగను చెడ్డవాడు, కాకపోతే చెడ్డవాడు అని చెప్పడం ఉద్దేశం కాదండి ఇక్కడ. అందుకే మాస్టర్ గారు రాశారు, వారు ఎటువంటి ప్రలోభాలు లేను వాటికి దూరంగా ఉండు, అంతేగాని కపర్దేకి దూరంగా, దాసగనికి దూరంగా ఉండబాక. మనకన్నా గొప్పవాళ్ళు వాళ్ళు, కనీసం ఆయన సన్నిధిలో ఉన్నారు కాబట్టి. మనం ఆయన సన్నిధిలో లేనే, మానసికంగా కూడా.
అందుకని చెప్పుకుంటానండి. మరి దాసిగాను వాళ్ళ గురువే చెప్పాడు, ఇస్లాంపూర్ ఇక్కడ గురువు చెప్పాడు, గురి నేను బాబా గొప్పవాడు నాయన, వాడికి నేను నమస్కారం, ఆయనకు నమస్కారం పెట్టాను నేను అన్నా. నమ్మాడా? లే. గంగాయముల పాదాల నుంచి వచ్చింది, నమ్మాడా? లే. నాకు సాక్షాత్కారం కావాలి, నాకు సాక్షాత్కారం కావాలని బాబాని అడుగుతాడు. నువ్వు సాక్షాత్కారం నాకు ఇవ్వలేదు కదా, నువ్వేం మహాత్ముడు అన్నాడు దాసిగాను. చూడండి ఇలా ఎందుకు చెప్పుకుంటున్నాను చూడండి ఇక్కడ. అందుకే నిజమైన ఆధ్యాత్మికవేత్తలు ఎలా ఉంటారు, నకిలీ ఆధ్యాత్మికవేత్తలు బహు జాగ్రత్త. ముందు ఎవడైనా ఒక స్వామి కనబడితే ఈ లక్షణాలు ఉందా లేదా, ఉంటే సరెండర్, లేదా అతను బాబా ఉన్నాడు నమస్కారం పెట్టి పక్క తప్పుకోవడం. అంతేకాని మనం ద్వేషించకూడదు. మళ్ళా నేను నాటకంలో రాముడి వేషం వేసిన అంటున్నా మాత్రం నేను రాముని అయిపోతానా, కృష్ణుడి వేషం వేస్తే కృష్ణుని అయిపోతానా, బాబా వేషం వేస్తే బాబాని అయిపోతానా? కొందరు ఉండారండి, నేను ఉత్సవాలు బాబా వేషం వేస్తే నాకు ఎంత డబ్బు ఇస్తానంటారు. లేదా డబ్బులు అడగకుండా ఈ సౌకర్యాలు కావాలంటారండి. ఒక దగ్గర చూసాం, నాకు ఈ సౌకర్యాలు కావాలా అని అంటారండి. కానీ వేషాలకన్నా విలువ ఇవ్వాలి కదండి. అందుకే మనం అన్ని తిరగేస్తే సాయిలాగా సర్వతోముఖమైన ప్రజ్ఞ, సిద్ధి, జ్ఞానంతో కనిపించేవారు చాలా అరుదు. ఒక్క విషయం అండి, బాబా 12 సంవత్సరాలు గురువుని సేవిస్తే నా స్థితి పొందానని చెప్పాడు. నేను అనుకోండి, నేను బాబా భక్తుని అనుకుంటున్నా, సాధకుడు అనుకుంటున్నా, నేను ఆ విధంగా ఎప్పుడైనా సేవ చేశానా? పోనీ సేవ సంగతి పక్కన పెడదాం, సాధన చేశానా? నేను నా వరకు చెప్పుకోండి. ఎందుకంటే నాకు కూడా గూగుల్ ఉంటుంది, మనం అందరూ గుర్తించాలి, అందరూ గమనించాలి, అందరూ గౌరవించాలని నాకు ఉంది. మరి అందరూ గుర్తించాలి, అందరూ గమనించాలి, అందరూ గౌరవించాలంటే మాస్టర్ గారిని గౌరవించారు, మాస్టర్ గారిని గమనించారు, మాస్టర్ గారిని గుర్తించారు. మరి మాస్టర్ గారు చేసిన సాధన ఏంటి? నేను మాస్టర్ గారు గడ్డ పెట్టుకునేసి మాస్టర్ గారికి పంచి పట్టుకున్న తర్వాత అంత మాత్రం నేను మాస్టర్ గారిని అయిపోతానా, నేనేమో సాధన చేశానా అని ఎవడు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలండి. అసలు అటువంటి స్థితి పొందాలంటే ఎంతో 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 మంది సాధన చేసి దానిలో విఫలమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటిది ఏ సాధన చేయకుండానే నేను మహాభక్తుడే చెప్పుకోవడం, అప్పుడు దత్తావతారం చెప్పుకోవడం ఎంతవరకు సబబు? సాక్షాత్తు దత్తాత్రేయుని అవతారమైన వాసుదేవంతర స్వామి బాబాకి సలాం కొట్టాడు. నేను ఎవరికి నమస్కారం పెట్టను, సన్యాసి నమస్కారం పెట్టకూడదు ఎవరికి కూడా. నిజమైన సన్యాసి అనేవాడు ఎవరికి నమస్కారం పెట్టకూడదు. అటు నేను బాబాకి నమస్కారం పెట్టా. మరి మనకు నమస్కారం పెట్టే వాళ్ళందరూ కూడా సాధకులు అంటారా? ఏదో లౌకికంగా ఒక 1000 మంది నమస్కారం పెట్టేటప్పటికీ నేను అపర భక్తుడిని, అపర బాబాని అనుకోవడం భ్రాంతి కదా. అది చెప్పాడు, వంచన, నీకు వంచన చేసుకుంటున్నావు అని చెప్పడం ఉద్దేశం. అది అలా వంచన చేస్తే మళ్ళా తిరిగి ఈ జన్మ రావడానికి కొన్ని 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 వేల లక్షల జన్మలు పడుతుందండి. అందుకే అండి అనుకరణ దేనికి? నకిలీ వస్తువులకి అనుకరణ కావాలి, అసలైన వస్తువుకి అవసరం ఉండదండి. అసలైన వస్తువులకి యాడ్లు ఉండవు. కొన్ని సోప్స్ ఉన్నాయండి, ఇప్పటి నుంచి వచ్చే సోప్స్, వాటికి అడ్వర్టైజ్మెంట్ ఉండదు, గమనించండి. ఎప్పటి నుంచో వస్తున్న సోప్స్, పేరు ఎందుకులేండి, వాటికి అడ్వర్టైజ్మెంట్ ఉండదు. కానీ అందులో ఏముందో, ఏది పాత వస్తువులు ఏముందో దాన్ని మాలో ఉంది, మాలో ఉంది, మాది కొనండి, మాది కొనండి అంటుంటారండి. అంటే గత వారం నేర్చుకున్నాం, అసలైన బంగారం ముందు నకిలీ బంగారం ఉంటే ఆ తత్వం దానికి వస్తుందా?
అసలైన బంగారం దాని దగ్గర దూరంగా ఉంటే కూడా దాని తన తత్వం పోతుందా అని గత వారసత్వం నిర్ణయించుకున్నాం. అందుకే మాస్టర్ అంటండి, వేరొక పరీక్ష అవసరం లేదు. ఇది గుర్తించు, పెద్ద పెద్ద పరీక్షలు అవసరం లేదు. ఈ లక్ష్యాలు ఉన్నాయా, ఈ 5 లక్షలు ఉన్నాయా? ఒకటి ధర్మాచరణ ఉందా, కఠిన నిరాడంబర జీవితం ఉందా, వైరాగ్యం ఉందా, నిరహంకారం ఉందా, సర్వసమభావం ఉందా? ఇవన్నీ పక్కన పెట్టి సర్వసమభావం ఉంటుంది ఆలోచించండి. అసలు అహంకారం లేక ఈ రెండు పక్కన పెడదాం. వైరాగ్యం పక్కన పెట్టండి, నిరాడంబర జీవితం పక్కన పెట్టండి, ధర్మాచరణ పక్కన పెట్టండి. అహంకారం లేకుండా ఉంటుందా? నేను ఎక్కువ మీరు తక్కువ అన్నప్పుడు అర్థమైపోయింది. సర్వసమభావం ఎక్కడ ఉంది? బాబా అందరిపడ సమభావం కలిగి ఉన్నాడు, భరద్వాజ మాత సమభావం కలిగి ఉన్నాడు, రమణ మహర్షి సమభావం కలిగి ఉన్నాడు, రామకృష్ణ సమభావం కలిగి ఉన్నాడు, వివేకానందుడు, జీసస్, ప్రవక్త, గురునానక్, రాఘవేంద్ర స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి, ఇవన్నీ తెలుసు అర్థం. తెలిసిపోయిందంటాం. మరి ఇంతమంది మహాత్ముల చరిత్ర మనం సినిమాల ద్వారా చూసాం, కథల ద్వారా విన్నాం. మరి ఏం గ్రహించాం? పోనీ మహాత్ములంతా కూడా ఏమైనా గాలి వస్తువులు సృష్టించారా? రోగాలు తగ్గిస్తామని చెప్పారా? ఈ పూజ చేయండి, జపాల ద్వారా ఏమన్నా మీ బాధలు తీరుస్తామని చెప్పున్నారా? వాళ్ళు ఎవరు చెప్పలే. కానీ ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు కొంతమంది అండి ఇళ్లలో దునిపూజ చేస్తున్నారండి. ఇంట్లో దునిపూజ ఏమంటే వాళ్ళకి శాంతి కోసం. ఒకవేళ ఎవరికి తెలిసిన వాళ్ళు అడిగినారనుకోండి, మేము ప్రపంచ శాంతి కోసంగా దుని చేస్తున్నామని అన్నారండి. కళ్ళారా చూసాం, విన్నాం. ప్రపంచ శాంతి కోసంగా ఒకరింట్లో దుని వేస్తున్నారట. వాళ్ళకి అశాంతి తెప్పించడం కోసం తప్ప ఇంకేది ఉండదు. అని ఒక మాట అనొచ్చండి. అదేంటండి, మేము బాబాను కొలుస్తున్నాం కాబట్టి సద్గురు ఎప్పుడు కూడా తన రూపంగా కూడా తీర్చిదిద్దుతాడు కదా, అందుకని నేను బాబాను కొలుస్తున్నాను కాబట్టి బాబా నన్ను బాబాలాగా తీర్చిదిద్దాడు అని నా బోర్డుగా చెప్పొచ్చండి. ఎందుకని? శాస్త్రం చెప్పారు కదా, సద్గురువు శిష్యుడు తమంతటి వాడు చేస్తాడని చెప్పాడు కదా, కాబట్టి నన్ను తనతో చేశాడు, నేను తప్పే ఉంది, నేను సాధన చేశాను అని నా బోర్డుగాడు అంటాడండి. కానీ ఇక్కడ ఒక చిన్న సూక్ష్మం ఉందండి. సద్గురు ఎప్పుడు ఆత్మజ్ఞానం సమతుల్యంగా చేస్తాడే కానీ ఈ సిద్ధులు ప్రకటించడం చెప్పడం చేయడండి. ఆయన చేయింది నువ్వు చేస్తే ఎలా వీలవుతుంది? ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. కొందరు అన్నారండి, బాబా ఉన్నప్పుడు కృష్ణాల దీపాలు పెట్టారు కదా, ఇప్పుడు కృష్ణాల దీపాలు పెట్టుకోకూడదా మీరు? బాబా తత్వం అంటున్నారే, కరెంట్ దీపాలు ఎందుకు వేసుకున్నారు అన్నారండి ఒకరు. చూడండి ఎలా వక్రీకరిస్తున్నా మనం గమనించాలండి. ఇక్కడ సద్గురు ఏం చేస్తాడు? తనంతటి వాడిగా చేస్తాడు. ఓకే, తనంతటి వాడు అన్నప్పుడు మరి ఆయన చేయని పనులు నువ్వు ఎలా చేస్తావు? ఇప్పుడు నా మాటకి అండి నేను అంటాను, బాబా చేయదు కాబట్టి బాబా తనలో చేశాడండి అంటాను. ఇది ఓకే, నువ్వు చెప్పేది కరెక్ట్. అయితే బాబా చెయ్యింది నువ్వు ఇలా చేస్తావు, నువ్వు ఇలా కీర్తి కోసం పాకులాడతావు. బాబా ఆయన కీర్తి కోసం పాకులాడా? లేదు. మరి బాబా ఆ స్థితి పొందాడు, నేను పొందాలంటే ఆత్మజ్ఞానం సరసమానంగా చేస్తాడండి. అక్కడ అలా కాకుండా ఇంకా బాబా కంటే ఎక్కువ అంటారండి కొంతమంది. అంటే మెహర్ బాబా చెప్తారు 72 చదువులు కూటమికి సామ్రాట్ బాబా అంటే నేను కూడా అంతకన్నా ఎక్కువ అవుతా. ఒకరు ఉన్నారండి, మాస్టర్ గారు పెద్ద పరిశోధన చేయలేదండి, నేను పరిశోధన చేసి మాస్టర్ గారి కన్నా కూడా ఎక్కువగా అదే గ్రంథాన్ని రాస్తున్నాను అన్నారండి. మాస్టర్ గారు ఆత్మజ్ఞాన స్థితి ఎక్కడిది? పుస్తకం రాసిన నాగోడి గారి స్థితి ఎటువంటిది? అదే రజోగుణం. మన రజోగుణం వాడు భక్తుడు ఎలా అవుతాడండి? వీటికి అతీతంగా ఉండాలి. అతీతం అంటే ఏమిటి? కష్టాన్ని
లాభాన్ని సమానంగా తీసుకోవాలి, మానవామానం సరసమానంగా తీసుకోగలగాలి. అదే కదా సమభావం అంటే. ఇది ఇలా ప్రతి ఒక్కటి మాస్టర్ గారు మనకు అందించిన ఉద్దేశం ఏంటంటే తస్మాత్ జాగ్రత్త. అందుకే బాబా కథ అడవిలో పోతున్నారు, పులులు మన ఒక సామానిచ్చింది, నేను వాళ్ళ గుడ్డ కప్పి వచ్చాను అన్నప్పుడు మేము చూసి వస్తామంటే వాళ్ళు కూడా పోయి ఆ పులి బాధపడ్డారన్నాడు. ఆ పులులే సిద్ధులని చెప్పాడు బాబా. అంటే సిద్ధులు అంటే కబలించేస్తుంది మనల్ని, జన్మ రాహిత్యం చేయదు, పునర్జన్మకి మరణంలోకి నెట్టేస్తుంది. మరి వాటిని తప్పించుకోవడానికి సద్గురువు మనకు అవసరం. ఒక్కటండి, జన సమీకరణ కోరేవాడు వాడు భక్తుడు కాడు, సిద్ధుడు కాడు. నా చుట్టూ 10 మంది నన్ను చేరాలి, నా గురించి 10 మంది చెప్పుకోవాలి అనుకున్నవాడు భక్తుడు ఎలా అవుతాడండి? సాధకుడు ఎలా అవుతాడు? ముముక్షుడు ఎలా అవుతాడు? జిజ్ఞాసుడు ఎలా అవుతాడు? అందుకని ఈ లక్షణాలన్నీ మనకి బాబా చరిత్రలో స్పష్టంగా కనిపిస్తుందండి. మూడే శాస్త్ర విషయంలో బాబా ఏం చెప్పాడు? హరి కనుప అనేవాడు చెప్పులు బయట పెట్టేసేస్తే ఏం చెప్పాడు? నాకు మోక్షం కావాలని చెప్పి వస్తే 5 రూపాయలు బాబా అడుగుతుంటే డబ్బులు జేబులు పెట్టుకుని కూడా ఎందుకు ఇవ్వలేకపోయాడు? ఆ విషయం మనకు తెలిసిందా? ఆత్మసాక్షాత్కారం అడిగి తీసుకోవడం కాదు, వాళ్ళు ఇవ్వాలి మనకి. ఇదండి మనం బాగా గమనించవలసిన, ఎందుకు ప్రతి ఒక్క అంశము కూడా మనం గుర్తించాల్సింది ఇది. భ్రాంతిలో పడనీయకుండా తస్మాత్ జాగ్రత్త. నకిలీ ఆధ్యాత్మికతలు ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త. లేకపోతే ఏమవుతాయంటే నేనేదో సద్గురు అయినట్టుగా, గురువు అయినట్టుగా 10 మంది అనుగ్రహించేవాడిగా అవ్వాలని భావిస్తూ, అంటే అర్థం ఏంటి? తక్కిన వారిని అనుగ్రహించాలి అంటే ఏంటి? వాళ్ళ అజ్ఞానులు. నేను ఎప్పుడు అనుగ్రహిస్తూనే ఉండాలి అంటే వాళ్ళ అజ్ఞానులుగానే వాళ్ళు ఉండాలి. అంటే నన్ను అనుసరిస్తూనే ఉండాలి వాళ్ళు, నేను గీతం గీత దాటకుండా పోవాలి అని నాలో కోరిక ఉందంటే అది తమో గుణమునా కాదా? అంటే ఏంటి? నేను ఒక్కనే గొప్పవాడిని, ఇక వాళ్ళందరూ కూడా తక్కువ వాళ్ళు. అది రాక్షస గుణం కాదా? అంటే ఏంటి? నేనేం కోరుకుంటున్నాను? మీరు దుఃఖంలోనే ఉండాలి, మీరు బాధపడుతూనే ఉండాలి, మీరు నా దగ్గరకు వస్తూనే ఉండాలి, మీరు అజ్ఞానంగానే ఉండాలి. అజ్ఞానం ఉంటే కదా నా దగ్గర ఉంటారు, జ్ఞానం ఉంటే మీరు నా దగ్గర ఎందుకుంటారు? మీరు గొప్ప స్థితి పొందుతారు కదా. అందుకని మీ జ్ఞానాన్ని అందించను, అజ్ఞానాన్ని బోధిస్తూనే ఉంటా. ఎట్లా అంటే కోపం ఎవరు చేసుకోరండి? దుర్వాస మధ్య కోపం చేసుకున్నాడు, మనసుకు తప్పేముందంటే నా దగ్గర 10 మంది చేరతారు. అలా కాదండి, కోపం ఎందుకు చేసుకున్నాడు? లోక కళ్యాణ కోసం చేసుకున్నాడు అనుకోండి, వాడి మాట ఎవడు వినడు. అందుకేమిటి? లౌకికంగా ఎవరికైతే ఏది ఇష్టమో ఆ మాటలే చెప్తా, మధురమైన మాటలు చెప్తా. అట్టి వారు చేసేది, నా బోడిగా చేసేది సాధన అసలు సాధనే కాదు. అది సాధన నాకు ఎలా వచ్చిందండి? ఇంకా సిద్ధి సంగతి ఎలా ఉంటుందండి? సిద్ధిలు ఎలా వస్తుందండి? నేనే చేసే అంటే నా బోడిగా చేసే తమో కూడా ప్రధానమైన తపస్సు వలన. ఒకవేళ శక్తి వచ్చిన, శక్తి నాకు సంప్రాప్తించిన అటివాడు రాక్షసుడు అవుతాడే కానీ సద్గురు ఎలా అవుతాడు? భస్మాసురుడికి ఎంత తీవ్రమైన తపస్సు చేస్తే ఆ శక్తి వచ్చిందండి. మరి వాడు ఆ విద్యని ఏం చేశాడు? మరి హిరణ్యాక్షుడు కావచ్చు, హిరణ్యకశిపుడు కావచ్చు, రావణాసురుడు కావచ్చు, బాగా ఆలోచించండి. ఎందుకు అవి ఆలోచిస్తున్నారంటే గుర్తించు అంటే సద్గురు యొక్క లక్షణాలు చెప్పాడు ఇక్కడ. సద్గురు సంగతి మనం ముందు సాధక సంగతి చూద్దాం, భక్తుల సంగతి చూద్దాం. సద్గురు సంగతి దేవుడెరు.
అందుకే రమణ చెప్తారండి, తను గురువు ఇతను శిష్యులను తెలిసేవాడు గురువే కాడు అన్నాడండి. అందుకే బాబా నాకెవరు శిష్యులు లేరన్నారు. ఆ పదంలోని అర్థాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. నాకు శిష్యులు ఎవరు లేరు అన్నారంటే దాని అర్థం మనం తెలుసుకోలేకపోతున్నాం. మనమందరం ఒకటే అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం. అది మనందరం ఒకటే అని సర్వసమభావం. బాబా ఎక్కడైనా సర్వసమభావం చూడకుండా ఎక్కడైనా ఉన్నాడండి? బాబా కాదు, సిద్ధారుడు స్వామి కావచ్చు, అక్కలపూడి స్వామి కావచ్చు, వెంకయ్య స్వామి కావచ్చు. కాబట్టి ఈరోజు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక అంశం. గత వారం ఆధ్యాత్మిక సజ్జన ఆధ్యాత్మిక ఏమిటి తెలుసుకున్నాం. అది స్తబ్దత కాదు, మన అంతరంగాన్ని అన్వేషింపజేస్తుంది. తద్వారా హృదయ వికాసం కలుగుతుంది, అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది, అన్ని స్థితిలోనూ సంతృప్తినిస్తుంది. ఇంకా ముఖ్యమైనది, అన్ని దుఃఖాల్లో కూడా తట్టుకునే ఓరినిస్తుంది. ఇది అండర్లైన్ చేసుకోవాలండి. నిజమైన ఆధ్యాత్మికత ఇవి నేర్పుతుంది. ఇంకా మాట్లాడితే క్షుద్రమైన అహంకారం నుండి అమృతత్వానికి దారి తీస్తుంది. ఈ లక్షణం నిజమైన ఆధ్యాత్మికత. నకిలీ ఆధ్యాత్మికత ఇవేవి చేయదు. తన కాళ్ళ కట్టిపడేసుకుంటాడు, అజ్ఞానంలో ఉంచుకుంటాడు. అంటే తను వశం చేసుకుంటాడు. అటువంటి ఆధ్యాత్మికతలు ఉన్నారు. మనం చూస్తున్నాం టీవీలో, అంతా భ్రాంతి అంటాడు. చేతులకి 10 ఉంగరాలు ఉంటాయి, పెద్ద పెద్ద లాకెట్ ఉంటుంది. అదేమంటాడంటే కనుక బంగారు వేసుకుంటేనే మనం యజ్ఞయాగాలు చేయడానికి అర్హత అనేది శాస్త్రంలో చెప్పబడి ఉంది అంటాడు వాడు. మరి రోజు యజ్ఞయాగం చేస్తున్నాం ఏమిరా? మనం బాగా ఆలోచిద్దామండి. మాస్టర్ గారు మనం ఆలోచింపజేస్తున్నాడు, స్తబ్దుడిగా చేయలేదు. కాబట్టి ఇక్కడ నిజమైన ఆధ్యాత్మికులు నకిలీ ఆధ్యాత్మికులు ఎలా ఉంటారో తస్మాత్ జాగ్రత్త 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 అని పదే 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 మన హెచ్చరిక చేస్తున్నాడు. మన వరకు మనం ఈ జాగ్రత్తలో ఉంటూ అసలైన ఆధ్యాత్మిక నేతలను సన్నిధికి చేరుకుంటాం. మనము ప్రయత్నించిన అవసరం లేదండి. సాయినాథుడు ఉన్నాడు, ఆయన పాదాలను శరణాగతి చేస్తే ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాముడు లేడా కృష్ణుడు లేడా అనొచ్చండి మీరు. రాముడు కృష్ణుడి ఒక కులాన్ని కంటకట్టేసి ఉన్నారు, ఒక జాతికి అంటకట్టేసి ఉన్నారు. అందుకు సర్వమానవ శ్రేయస్సు కోసం అవతరించిన జాతి కుల మత భేదం లేని ఆ సాయినాథుడి యొక్క తత్వం. ఒకవేళ మన సంస్కారానికి ఇంకేదైనా సాధన అవసరమైతే ఆ సాయినాథుడే మనకు పంపిస్తాడు. దానికి గురుచరిత్ర పారాయణ చేయమని మాస్టర్ గారు చెప్పాడు. అంటే వేరే గురువు కోసం మనం ప్రయత్నం చేయకుండా ఉన్న గురువుని ఆశ్రయిస్తుంటే, సాయినాథుని ఆశ్రయిస్తుంటే తప్పకుండా కూడా మనకి సరైన గమ్యం చేరగలము. కాబట్టి నిజమైన ఆధ్యాత్మికత ఏది అంటే సాయినాథుని యొక్క తత్వం. కాబట్టి నకిలీ ఆధ్యాత్మికతల్లో ఇటువంటి లక్షణాలు ఉంటాయి. మొట్టమొదటి లౌకికమైన కోరికలతో ఉంటాడు వాడు. లోకవాసన వాడు ఉంటుంది, వాడికి దేహవాసన ఉంటుంది, వాడికి శాస్త్రవాసన మున్ని లేక పక్కన పెట్టండి. కాబట్టి మనం గమనించవలసింది ఒకటి, అటువంటి వాడిలో ఏ లక్షణం ఉన్నా లేకపోయినా సర్వసమభావం ఉందా, అది ఒక్కటి చూసుకున్నా కూడా చాలండి. కాబట్టి నిజమైన ఆధ్యాత్మికత ఏమిటో గత వారం గురించుకున్నాం. నకిలీ ఆధ్యాత్మికతలో ఎలా జాగ్రత్త పడాలో ఈరోజు మనం భద్రవాది మాస్టర్ అందించారు. ఆ అందించిన దాన్ని గ్రహించి అనుసరించడానికి ప్రయత్నం చేద్దాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.